ఇక కిషన్ రెడ్డి ఇవాళ మంత్రి పదవులు వచ్చినాయి కదా, వీళ్ళకి మంత్రి పదవులకు సంబంధించినటువంటిది ఇక ఏమేమి ఉంటుందో చూద్దాం. కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ ఎందుకు ఇచ్చిర్రు అన్నకు అన్ని ఎర్రగుంటాడు కాబట్టి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు. మజాకే మంచిది అది. ఇక బండి సంజయ్ అన్నకు హోంశాఖ సహాయ మంత్రి. హోంశాఖ ఎందుకు ఇచ్చి చెప్పనా? అమిత్ షా దగ్గర ఉంటాయి కాబట్టి అమిత్ షా దగ్గర ఉంటది. రెండో విషయం ఏంటంటే బండి సంజయ్ దూకుడు ఎక్కువ అన్నాడు అంటే టైగర్ లాగానే లిపోడ్ ఆడాలి కదా, లిపోడ్ వచ్చినట్టు రాష్ట్రపతి భవన్ లో ఇదో లిపోడ్. ఇది కేంద్ర బొగ్గు గనుల శాఖ అంటే మన సింగరేణి వాటి వీటి గురించి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మనకు మంచిగా ఉంటది. ఇక రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది పౌర విమానయాన శాఖ. ఇక యంగ్ టైగర్ కాబట్టి ఇక అన్ని మనకి ఇలాంటివి వస్తాయి, ఇట్లాంటివి వస్తాయి. అలో కూడా మనకు అశోక్ గజపతి రాజు కూడా వచ్చింది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ పైసలున్న ఆయనకేమో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి. ఇక శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి. అది జబర్దస్త్, అది జబర్దస్త్. భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ జబర్దస్త్. అంటే డిప్యూటీ మినిస్టర్ కదా, కొంత బాగుంటుంది అది. కొంత కీలక శాఖలు బీజేపీకే కీలక శాఖలంట. అయితే బండి సంజయ్ అన్నకు హోంశాఖ, కేంద్ర బొగ్గు గనుల శాఖనేమో కిషన్ రెడ్డి అన్నకి. ఇక ఉన్నటువంటి మంత్రులందరికీ సెంట్రల్ మినిస్టర్లు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక కీలక శాఖలు బీజేపీకే, రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్సే, గడ్కరీకి రోడ్ రవాణానే. 12 మందికి పాత పోర్టు పోలియోలే పోలియో వచ్చిందని పెట్టలే ఇక్కడ, పోర్ట్ఫోలియోలే అదే పోలియో వచ్చిందని పెడితే. కానీ ఇది ఎందుకంటే మంచిదే, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మల ఆమె సక్సెస్ అన్న. అంటే మేము రన్నింగ్ లో ఉన్నాం, ఎవరిని మార్చలేదు. ఎందుకంటే చేంజ్ చేస్తే వాళ్ళకి కుదురుకోవడానికి టైం పడుతుంది, అందుకోసం మంచి పని అది. అమిత్ షాకు హోంశాఖ మంత్రి. బా సెంట్రల్ హోమ్ అంటే మామూలు విషయంగా నయా సర్దార్ వల్లభాయ్ మామూలు విషయంగా రక్షణ శాఖ. వీళ్ళిద్దరికి అదే గనులే, ఇద్దరు గనులే. చూసిరా సూట్ పెట్టిరా పోటు పొడుచుడే. ఇక ఇంట్లో ఇప్పుడు బండి సంజయ్ కూడా గుంజిరు, ఎందుకంటే స్టేట్ ఆడిచ్చిండే మరి మామూలుగా 2022లో 2020 నుండి స్టార్ట్. సంజయ్కి హోం, కిషన్ రెడ్డికి కోల్. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ప్రధానమంత్రి మోదీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. కోల్ మైన్స్ శాఖలను కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలను బండి సంజయ్కి ఇచ్చారు. 2019లో మోదీ సెకండ్ టర్మ్ పాలనలో తొలిసారి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి అప్పట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సహాయ మంత్రి పదవి నుంచి కేబినెట్ మంత్రిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. అందులోనూ సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మంత్రిత్వ శాఖలను అప్పగించారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి కీలకమైన బొగ్గు గనుల శాఖను దక్కాయి. లోగడ దాసనారాయణ కూడా బొగ్గు గనుల శాఖ మంత్రి చేసినాం. అంటే కొన్ని డిస్టర్బెన్స్ జరిగాయి, ఇందులో జరగవద్దని మేము ఆశిస్తున్నాం. 71 మంది మంత్రులకు శాఖలను కేటాయించిన మోదీ మిత్రపక్షాలను బ్యాలెన్సింగ్గా పోర్ట్ఫోలియోలు 30 మంది కేబినెట్, 5 ఇండిపెండెంట్, 36 మంది సహాయ మంత్రులు. నడ్డాకు హెల్త్, శివరాజుకు వ్యవసాయం, కట్టర్కు విద్యుత్, రైల్వే, ఇంటెలిజెన్స్ అండ్ బ్యూరో అశ్విని అంటే రైల్వే మినిస్టర్, అశ్విని వైష్ణవ్ విద్యా శాఖ ధర్మేంద్ర ప్రధాన్కు, పార్లమెంటు వ్యవహారాల కిరణ్ రిజిజుకు అప్పగింత. కేంద్రంలో కొలుదీరిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో సర్కార్లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక పోర్ట్ఫోలియోలు బీజేపీకి దక్కాయి. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జేడీఎస్, శివసేన, షిండే పార్టీలకు బ్యాలెన్సింగ్గా వివిధ శాఖలను మోదీ కేటాయించారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జయశంకర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా మొత్తం 12 మందికి గత సర్కారులో నిర్వహించిన శాఖలనే మళ్ళీ అప్పగించారు. రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను తిరిగి కేటాయించారు. ఆదివారం ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసింది. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 ఇండిపెండెంట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులను సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రుల శాఖలను మోదీ కేటాయించారు. నిన్న ఈవినింగే కేబినెట్ మీటింగ్ జరిగింది, 100 రోజుల యాక్షన్ ప్లాన్ జరిగింది. రెండవది మన ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా ఎక్కువ డిమాండ్ చేసినట్టు కనబడట్లేదు. నాకు ఇదే శాఖ అని ఎవరు అడగరు అంటే ఇయ్యలే, చెప్పినట్టు వినాలడా. అది మోదీ ప్రపంచమే అట్లుంటాయి, చెప్పినట్టు తొందర పడద్దు, నేను ఏదున్నా చేస్తా అట్లా బాధ్యతలు అప్పగిస్తా. నాకు తెలియదా ఎవరు ఏం పని చేస్తారో.